అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా అదుపులోకి తీసుకుందని ట్రంప్ వెల్లడించారు. డ్రగ్స్ కార్యకలాపాలకు వెనిజులా కేంద్రంగా మారిందని, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కట్టడి చేసేందుకు వెనిజులాపై భీకరంగా దాడులు చేశామన్నారు. మదురోని ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. ఇక మదురో ఆయన సతీమణి ఎక్కడున్నారో, సజీవంగా ఉన్నారా అనేది అమెరికా ఆధారాలు ఇవ్వాలని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్స్ డిమాండ్ చేశారు. తమ సార్వభౌమాత్యాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తామని డెల్సీ వెల్లడించారు. వెనిజులాపై దాడిని రష్యా, ఇరాన్ దేశాలు ఖండించాయి. ఐక్యరాజ్య సమితి వెంటనే అమెరికాపై చర్యలు తీసుకోవాలని రష్యా డిమాండ్ చేసింది.